హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేడెక్కాలి. తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఒక 3 ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. నేనైతే ఆనియన్స్ కట్టర్ ఉందండి నా దగ్గర. నేనైతే కట్టర్లో కట్ చేసుకొని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు తినరనమాట, ఆనియన్స్ సన్నగా ఉంటేనే తింటారు. కలుపుకోవాలి, గరిటెతో బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ మాడకుండా కలుపుకుంటూనే ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదండి. కొంచెం కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ రైస్ అనేది చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే అసలు ఎమ్మి ఎమ్మి అని చెప్తూ ఉంటారు. చిటికెడు పసుపు, అలాగే సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుందాం. క్లారిటీ సరిగ్గా రావట్లేదండి, ఎందుకంటే నేను ఈవినింగ్ 7:30 అయింది అప్పుడు చేశాను అనమాట. చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు, లైట్ అయితే ఎక్కువ ఫోకస్ రావట్లేదు. బాగా కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఆనియన్స్ కదా, తొందరగా వేగిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. కారం వేసుకుందాం, తగినంత కారము. అంటే మీ కారం కొంచెం ఘాటుగా ఉంటే తక్కువ వేసుకోండి, ఘాటు లేకపోతే ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ మాత్రమే వేసాను. కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎగ్స్ అయితే నేను పగలగొట్టి వేస్తున్నాను. పలుకులు అందులో పడకుండా చూసుకోండి. పలుకులు అందులో పడితే అసలు బాగుండదండి, తినేటప్పుడు కసకస అంటూ ఉంటుంది. పిల్లలైతే తినరనమాట అసలు. దానివల్ల ఎగ్ రైస్ అంటేనే వద్దు అని చెప్పేసి ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి పలుకులు ఏం పడకుండా జాగ్రత్తగా వేసుకొని కలుపుకుంటూ ఉండండి. చాలా తక్కువ టైంలో చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఎగ్ రైస్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, హడావిడిగా వెళ్ళేటప్పుడు ఇలాంటి ఎగ్ రైస్ కొంచెం చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. నేను చికెన్ మసాలా అయితే ఎక్కువ వేసుకోనండి, లైట్గానే వేసుకుంటాను. ఎందుకంటే గొంతులో గ్యాస్ ట్రబుల్ వస్తుందని చెప్పేసి చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే మసాలాస్ ఎందుకులే అని చెప్పేసి నేను ఎక్కువ యాడ్ చేయను. ఒక ప్యాకెట్స్లో 5 రూపాయల ప్యాకెట్లో నేను సగమే వేస్తాను. ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకుందాం. బాగా వేగిపోయింది. నేను హడావిడిలో మామూలుగా ఇంట్లో ఎలా చేస్తామో అలా చేసేసి అప్పటికప్పుడు వీడియో తీసానండి. అందుకని నేను రైస్ అనేది సరిగ్గా ముందుగా కలుపుకోలేదు, డైరెక్ట్గా వేసేసాను. మీరైతే కలుపుకొని వేసుకోండి. ఎక్కడికైనా మనం హడావిడిగా వెళ్ళినప్పుడు ఇలాంటి ఐటమ్స్ చాలా తొందరగా అయిపోతాయండి. మళ్ళీ మనం అక్కడి నుంచి వచ్చి టైం లేదు ఈ లాక్డౌన్లో అయితే మనం బయట ఏం తెచ్చుకోలేం కదండి ఫుడ్ అయితే. అందుకని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. నైట్ అన్నం మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. లాస్ట్లో నిమ్మరసం పిండుకుందామండి. ఒక 2 నిమ్మకాయలు పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర గార్నిష్కి అయితే కొత్తిమీర లేదండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇంతే అండి, చాలా ఈజీ. చూసారు కదా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.